హలో ఫ్రెండ్స్, నేను మీ సంధ్య. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు చిత్తూరు స్టైల్లో వడ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఈరోజు మా ఇంట్లో వడ ప్రిపేర్ చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. ఎలానో చూసేద్దామా. ఇది ముందే ప్రిపేర్ చేసుకున్న నానబెట్టి పెట్టుకున్న పచ్చిశనగపప్పు, కొద్దిగా ఉద్దిపప్పు కలిపి నానబెట్టుకొని మిక్సీ వేసుకున్నాం ఫ్రెండ్స్. తర్వాత దీంట్లో ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర, మిరపకాయలు, సన్నగా తరిగిన మిరపకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి. తర్వాత ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా రౌండ్గా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఆయిల్ కాగిన తర్వాత దానిలో ఒక్కొక్కటిగా వేసుకుంటూ రావాలి. ఇలా ఒక్కొక్కటి తిప్పుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. బాగా ఫ్రై అయిన తర్వాత వడలు బాగా ఫ్రై అవుతున్నాయి ఫ్రెండ్స్. ఇవి బాగా వేగిన తర్వాత మనం ఒక్కొక్కటిగా తీసి పెట్టుకోవాలి. ఈ లోపల మీకు ఒక టిప్ చెప్తాను ఫ్రెండ్స్. పచ్చిశనగపప్పు, ఉద్దిపప్పు ఆయిల్ ఎక్కువ పీల్చుకోకుండా ఉండాలంటే వాటిని ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ లేకపోతే 50 మినిట్స్ మాత్రమే నానబెట్టి మిక్సీ వేసుకోవాలి. ఎక్కువసేపు నానబెడితే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. కాబట్టి తక్కువసేపు హాఫ్ అన్ అవర్ లేకపోతే 50 మినిట్స్ మాత్రమే నానబెట్టి మిక్సీ వేసుకోవాలి. ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి ఫ్రెండ్స్. మిగిలినవి కూడా ఇలా వేసుకున్నాను ఫ్రెండ్స్. ఒక్కొక్కటిగా తీసి పక్కన పెట్టుకున్నాను. ఈరోజు మా చెల్లెలు పుట్టినరోజు కాబట్టి మా ఇంట్లో వడలు చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. వడలు వేయడం పూర్తయింది ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, నేను వేసిన వడలు ఎలా ఉన్నాయో చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.